శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదక్ బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవే కాదు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ను అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు హక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది.